అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం చూడబోయేటువంటి చిరుధాన్యం ఊదలు. దీన్ని ఇంగ్లీష్లో బార్న్యార్డ్ మిల్లెట్ అంటారు. ఇది ఎస్పెషల్లీ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. ఎస్పెషల్లీ మనకి చైనా, పాకిస్తాన్ అండ్ ఇండియా, నేపాల్ ఈ కాంటినెంట్లో ఎక్కువగా పండుతుంది. ఈ రోజు మనం దీంతో చేసేటువంటి 2 ఐటమ్స్ ఒకటి వచ్చి ఊద ఆపం, ఇంకొకటి ఊద మిక్స్డ్ వెజిటేబుల్ దోశ. ఈ రెండింటిని ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఊద ఆపానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద ఆపం కావాల్సిన పదార్థాలు: ఊదలు 2 కప్పులు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత. ఊద ఆపానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఊద బియ్యాన్ని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఒక 6 అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత అందులో మెంతులు కూడా కలుపుకోవాలి. నానబెట్టుకుని కావాలంటే మినపప్పు కావాలంటే ఒకే ఒక చెంచా. మామూలుగా దోశ వీటన్నిట్లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ 1 గ్లాసెస్ 2 గ్లాసెస్ బియ్యం అలా వేస్తాం కదా, అట్లా కాదనమాట. 1 గ్లాస్ ఊద బియ్యం వేస్తే ఒకే ఒక చెంచా మినపప్పు వేసుకోవచ్చు. అది కూడా వద్దంటే దీంట్లో అవాయిడ్ చేయొచ్చు ఆపానికి. ఓన్లీ మెంతులు ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం బాగా నానబెట్టుకుని రుబ్బుకునేటప్పుడు మటుకు కొబ్బరి కోరు కానీ, కొబ్బరి తురుము కానీ, లేకపోతే కొబ్బరి ముక్కలు కానీ వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా. తర్వాత దీనికి ఒక 6 అవర్స్ అంటే మినిమం 4 to 6 అవర్స్ ఫర్మెంట్ అయితే చాలా బాగుంటుందండి. ఆపం చాలా బాగా వస్తుంది అనమాట. ఫర్మెంట్ అవ్వకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. త్వరగా వేసుకోవాలి ఎప్పుడైనా అనుకుంటే కొంచెం పుల్లటి పెరుగుని కలబెట్టుకొని దాన్ని కూడా వేసి బాగా కలయబెట్టి పుల్లటి పెరుగుని ఒక 1/2 అవర్ దాన్ని ఫర్మెంట్ చేసినట్టయితే సరిపోద్ది. లేకపోతే టైం ఉన్నట్టయితే మటుకు ఇది ఒక 4 to 6 అవర్స్ మటుకు ఫర్మెంట్ చేయటం చాలా బాగుంటుంది. ఫర్మెంట్ చేస్తే టేస్ట్ వస్తుంది, ఆ స్పాంజినెస్ వస్తుంది అనమాట దీంట్లోకి. ఎందుకంటే దీంట్లో మెంతులు కూడా వేస్తాం కదా మనం. పాత రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారు, కేరళ ఇటు సైడ్ కొంకణ్ ఏరియాలో ఎక్కువ చేస్తారు ఇదంతా ఆపం కూడా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని కళ్ళు ఉంటుంది, కొబ్బరి కళ్ళు వేసేవాళ్ళు ఫర్మెంటేషన్ కోసం. ఇప్పుడైతే ఈస్ట్ అంతా వాడుతున్నారు, కానీ మనం అవన్నీ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి ఈస్ట్ కానీ ప్రాసెస్ చేసినవి అన్నీ కూడా మనం వేయకూడదు. ఈ ఎపిసోడ్లో మనం చూపించేటట్టు కూడా ప్రాసెస్ చేసినవి కానీ, కలర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వేయకుండానే మనం న్యాచురల్ పద్ధతిలోనే అన్నీ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఫర్మెంట్ చేయడమే మంచిది. ఓకే, ఈ విధంగా మనం పిండిలాగా చేసుకుని దీన్ని కొంచెం దోశ పిండి కన్నా కొంచెం పలసగా మనం దీన్ని వాటర్ కలుపుకోవాలన్నమాట. దోశ పిండికి కొంచెం, ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దోశ పిండి కొంచెం పలసగా ఉంటుంది, ఆపం పిండి ఇంకొంచెం పలసగా అవుతుంది అనమాట. దీనికి కొంచెం వాటర్ కలుపుతాం. అంటే దోశ పిండి కన్నా కొంచెం పల్సగా. దీనికి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలు అంటే కొబ్బరిని తురిమేసేసి మిక్సీలో వేసుకుని దానికి థిక్గా మిల్క్ తీసుకొని దానికి కొంచెం ఇలాచి పొడి, బెల్లం కలుపుకున్నట్టయితే మనకి చాలా థిక్గా ఉన్న పాలు తీసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా పాలు తీసి పెట్టుకొని ఈ ఆపము కొబ్బరి పాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఆపం పోసుకొని దాంట్లో కొబ్బరి పాలు పోసుకొని ఒక 2 minutes నానిన తర్వాత తింటారనమాట. అయింది. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. దీనికి మనం స్పెషల్గా ఆపం చెట్టు అంటే ఇట్లా గుంటగా ఉన్న ఆపం చెట్టు తీసుకున్నాం. గుంటగా ఉంటేనే ఆపం ప్రాపర్గా వస్తుంది అనమాట. లేకపోతే మనకి పోపు, తిరుగుమాతలు అలా పెడతాం కదా, ఆ మూకుడు పెట్టుకున్నా పర్లేదు. లేకపోతే ఆపం చెట్టుని మనకి సపరేట్గా దొరుకుతుంది, అదైనా పర్లేదు. అది లేనప్పుడు ఇంట్లో మనకి క్యాస్ట్ ఐరన్, పాత రోజుల్లో మనకి క్యాస్ట్ ఐరన్ మూకుళ్ళు ఉండేవి, వాటిలో కూడా చాలా బాగా వస్తుంది అనమాట. స్టవ్ వెలిగించుకున్నాం. ఇట్లా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకున్నాం. అంటే కొబ్బరి బెల్లం అనమాట. కొబ్బరి పాలు తీసిన తర్వాత దాంట్లో బెల్లం కలిపాము, తర్వాత ఇలాచి పొడి కలిపాము, అంతే, సింపుల్. ఓకే అండి, ఇట్లా ప్రాపర్గా కలుపుకున్నాం కదా. మీకు చూస్తే బ్లాక్ బ్యాగ్ అది కొబ్బరి అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం.
పెనం కూడా కొంచెం వేడైంది. ఇట్లా ప్రాపర్గా ఇట్లా రౌండ్గా తిప్పి, అంటే అంచులంతా పల్స్గా వస్తుంది, మధ్యలో మటుకు థిక్గా వస్తుంది అనమాట యాపానికి. తర్వాత క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టా అనుకోండి, ఒక 5 to 6 minutes లోపల ఇది బాగా ప్రాపర్గా, అంటే కిందంతా బాటం అంతా కూడా బాగా లైట్ క్రిస్పీగా ఉంటుంది, లోపల మటుకు మధ్యలో వచ్చేటప్పటికి స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. ఎవ్రీ 3 నెలలు 15 రోజులు పీరియడ్ తీసుకొని, అంటే ఎవ్రీ 3 నెలలు కూడా 15 రోజులు కంపల్సరీగా ఈ చిట్కా పాటిస్తే మనకి చాలా మంచిది. ఏంటంటే 1 చెంచాడు నిమ్మరసం, 1 చెంచాడు కొత్తిమీర రసం, 1 చెంచాడు అల్లం రసం, 1 చెంచాడు తేనె, ఇవన్నీ కూడా ఒక గ్లాస్ నీళ్ళలో డైల్యూట్ చేసుకొని ఎవ్రీ డే మార్నింగ్ పరకడుపును తాగుతూ ఉంటే మనకి మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంటే రక్తం ముఖ్యంగా ప్యూరిఫై అవుతుంది, గుండెకి బలం చేకూరుతుంది. మనకి అప్పుడప్పుడు రొంపలు పరిసరాలు ఊరుకూరుతూనే వస్తుంది, అవి రాకుండా మనకు మనం కాపాడుకోవచ్చు. ఓకే అండి, ప్రాపర్గా కాలిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నా, ఇంకోటి కూడా వేసుకున్నా. ఇలా పోసిన తర్వాత ఒక 1 minute అలా ఉంచితే సెంటర్లో కొంచెం ఎక్కువ పిండి ఉంటుంది. ఆ తర్వాత మనం దీనికి మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ తురిమేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే దాంట్లో కొబ్బరి వేసాం కదా, ఆ కొబ్బరి వల్ల లేకపోతే ఎక్కువసేపు మనం ఫర్మెంట్ చేసి, అంటే ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట, స్పాంజ్ లాగా ఉంటుంది ఇది. ఎస్పెషలీ ఇవి కొంకణ్ అండ్ మల్బార్ సైడ్ వచ్చేటప్పటికి కేరళ ఇట్స్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ వాళ్ళు దీంట్లో ఖైమా పెట్టుకుంటారు, లేకపోతే ఎగ్ కూడా ఆమ్లెట్ మధ్యలో వేసుకుంటారు అనమాట. ఆ విధంగా కూడా వాళ్ళు ఈ రంజాన్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఆపం చేసుకున్నప్పుడు ఇటు మధ్యలో ఇది వేసుకొని, అంటే పోచింగ్ ఎట్లా అంటే ఎగ్ కొట్టి అట్లానే వేస్తారు మధ్యలో. అలా డిఫరెంట్గా వాళ్ళ టేస్ట్ని బట్టి ఇక్కడ మనం క్యారెట్ వేసాం. అలా మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కానీ ఇలా వేసుకోవచ్చు. పిల్లలకైతే హనీ ఇలా కానీ అలా కూడా వేసుకోవచ్చు. తీసిన తర్వాత హనీ కానీ, లేకపోతే ఇప్పుడు ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం పేస్ట్ కూడా మధ్యలో, అంటే పల్ప్ లాగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కావాలంటే, అలా మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అండ్ దీంతో అవైల్ కూడా, అంటే కర్రీ ఇప్పుడు మనం కొబ్బరి పాలతో తింటున్నాం కదా, అట్లా అవైల్ అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి కేరళ స్టైల్లో కర్రీ చేస్తారు అనమాట. కొబ్బరి పాలు వేసి అండ్ కొబ్బరి నూనెతో చేస్తారు. అది అవైల్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ అట్లా అంటే కొంచెం తినే చట్నీ కూడా టమాటో చట్నీ చేస్తారు. టమాటో చట్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం ముక్కేస్తారు. బెల్లం వేసి కొంచెం ఉల్లిపాయ, టమోటాలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా మగ్గబెట్టేసి దాంట్లో బెల్లం ముక్కేసి కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట. అంటే ఈ ఆపంతో కాంబినేషన్ కొంచెం స్వీట్గా ఉన్నది ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది మన ఇష్టం, మనకి ఏది కావాలి. ఇక్కడ మనం కొబ్బరి పాలు యూజ్ చేస్తాం. ఓకే అండి, ఇది కూడా కాలిపోయింది. వేసుకున్నా. ఓకే అండి, దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంటికి కూడా నెక్స్ట్ కోకోనట్ మిల్క్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఎందుకంటే థిక్ కొబ్బరి మిల్క్, దాంట్లో బెల్లం వేస్తాము, కొంచెం ఇలాచి పొడి వేస్తాము. ఈ 2 కాంబినేషన్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓకే అండి, ఎంతో కమ్మని ఊద ఆపం రెడీ. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఊద ఆపం కావాల్సిన పదార్థాలు: ఊదలు 2 కప్పులు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత.
ఊద ఆపం తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన ఊదలు, మెంతులు, మినపప్పు, కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టి పిండి రెడీ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆపం ప్యాన్ లో ముందుగా చేసిన బ్యాటర్ ని ఆపం లాగా వేసుకుని పైన క్యారెట్ తురుము వేసి కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొబ్బరి పాలతో సర్వ్ చేసుకుంటే ఊద ఆపం రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. చాలా చాలా ఎస్పెషల్లీ కొబ్బరి పాలలో మనం ముంచుకొని డిప్ చేసుకొని, కొంతమంది ఏం చేస్తారంటే ఇది బాగా ఈ ఆపం చెట్టు బాగా గుంటగా ఉందనుకోండి, బాగా ఇట్లా దొన్నిలాగా వస్తుంది అనమాట కాలిన తర్వాత. దాని మధ్యలో కొబ్బరి పాలు పోసేసుకొని ఒక 2 minutes తర్వాత బాగా నానిన తర్వాత తింటారు. అలా కూడా మనకి ఈ ఆపం చెట్టు యొక్క షేప్ ని బట్టి అనమాట. అది బాగా గుంటగా ఉన్నది తీసుకుంటే ఇంకా ఆపం చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే అండి, దీన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మనం ఊద మిక్స్డ్ వెజిటేబుల్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద వెజిటేబుల్ దోశకి కావాల్సిన పదార్థాలు: ఊద బియ్యం 2 కప్పులు, మిక్స్డ్ వెజిటేబుల్స్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, ఇంగువ 1/2 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, నూనె కాల్చుకునే దానికి సరిపడేంత. ఊద మిక్స్డ్ వెజిటేబుల్ దోశకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 6 hours ఊదలు, మెంతులు అండ్ మినపప్పు ఈ 3 ఒక 6 hours నానబెట్టుకున్న తర్వాత వాటిని మిక్సీలో వేసుకుందాం. మనం మామూలుగా దోశ కొలత అండి. అంటే 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటే 1 చెంచాడు మెంతులు తీసుకుందాం, ఒక 2 గ్లాసులు ఊద బియ్యం తీసుకుందాం. తీసుకొని దీన్ని మిక్సీలో బాగా, అంటే ఒక దోశ కన్సిస్టెన్సీ ఎంత రావాలో అంతవరకు మనం మెత్తగా వేస్తాం. ఈ విధంగా మనం దోశ కన్సిస్టెన్సీ లాగా వేసుకోవాలి. దానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం లైట్ గా. దీనికి మనం ఆకుకూరలు కూడా, అంటే మనకి ఏమేమి అవైలబిలిటీ ఉంటాయో దాన్ని బట్టి ఇక్కడ నేను పాలకూర వేస్తున్నాను, పుదీనా కూడా వేస్తున్నాను అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని వెజిటేబుల్స్ మనం ఆల్మోస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాం. బీన్స్, పచ్చి బఠానీ అండ్ క్యాలీఫ్లవర్, క్యారెట్ అని, వాటిని కూడా కొన్నిటిని వేస్తాం. కొన్ని హాఫ్ దీంట్లో యాడ్ చేసుకుంటాం. హాఫ్ ఏంటంటే మామూలుగా మనం విడిగా వేసాం అనుకోండి, పిల్లలు అని తినేవాళ్ళు పక్కన తీసి పడేస్తారు, పిల్లలు అయితే ఎస్పెషల్లీ. ఇలా దీంట్లో వేసి రుబ్బేసాం అనుకోండి, దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకు న్యూట్రిషన్ వాల్యూ బాగా వాళ్ళకి వంట పడుతుంది అనమాట. అందుకని ఇట్లా రుబ్బుకునేటప్పుడు ఈ బాయిల్ చేసుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసి మనం ఓకే అండి. బ్యాటర్ ఈ విధంగా అన్ని కలిపి రెడీ చేసుకున్నాం. దీంట్లో ఏమేమి వేసాం తెలుస్తుంది కదా. పాలకూర వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం, పుదీనా వేసుకున్నాం, వెజిటేబుల్స్ వేసుకున్నాం అనమాట. అంటే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ అండ్ క్యాలీఫ్లవర్ అన్ని వేసి కూడా మిక్స్ చేస్తాం. అంటే రైస్ బ్యాటర్లో కూడా మొత్తం అయిపోయింది. అంటే ప్రాపర్గా అన్ని కూడా దీంట్లోనే మిక్స్ అయిపోయినాయి అనమాట. దీంట్లో మనం కొంచెం కారం కోసం, అంటే ఎవరికి కొంచెం స్పైసీగా ఉంటే టేస్టీగా ఉంటుంది ఈ దోశ, దానికోసం కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకుంటున్నా, యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ వస్తుంది. ఇంగువ మన ఇష్టం, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. కొంచెం కొబ్బరి కూర కూడా యాడ్ చేస్తాను. కొబ్బరి కూర మన ఆప్షన్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఉపవాసం ఉన్నప్పుడు అలాంటి టైంలో విడవంగానే ఇలాంటి దోశల్లాగా మనం ప్రిపేర్ చేసుకొని చాలా ఈజీగా డైజెస్ట్. అంటే ఉపవాసం విడవంగానే హెవీ ఫుడ్స్ తినకూడదు. అలాంటప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నట్టయితే వాళ్ళకి చాలా బలవర్ధకం, వాళ్ళకి ఆ స్ట్రెంత్ కూడా ఉంటుంది అనమాట, నీరసం రాదు. ఓకే, దీన్ని మళ్ళీ గరిటెతోటి ప్రాపర్గా మనం కలుపుకుందాం.
దీన్ని ప్రాపర్ గా కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకుంటే బాగా ఊరుతుంది అనమాట. కొంతమందికి ఎక్కుళ్ళు విపరీతంగా వస్తుంటాయి, వాటర్ తాగినా కూడా ఎక్కుళ్ళు వస్తూనే ఉంటాయి. వాళ్ళు పిప్పళ్ళ, కరక్కాయి, సొంటి 3 సమభాగాలుగా తీసుకోవాలి. తీసుకొని ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటే, చూర్ణాలా చేసి పెట్టుకుంటే, ఎప్పుడు వాళ్ళు ఈ వంటింట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని ఒక చెంచా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని 1/2 గ్లాస్ అయిన దాకా కషాయం కాసుకొని తాగుతూ ఉంటే వాళ్ళకి ఈ బాధ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు దీనివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే అండి, ఈ పిండి బాగా ఊరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. దీనికి కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు చేర్చుకుందాం. కొంచెం లైట్ గా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. దీని మీద కొంచెం కొబ్బరికూరు, వెజిటేబుల్స్ కూడా పైనుంచి కొంచెం లైట్ గా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం సైడ్ నుంచి. దీనికి ఒక 3 to 4 minutes ఇలా దీని మీద మనం మూత పెట్టామంటే ప్రాపర్గా పైన సైడ్ కూడా 2 సైడ్ పైన నుంచి ఆవిరి, కింద నుంచి ఒక సెగతోటి ప్రాపర్గా ఇది కాలిపోతుంది. ఓకే అండి, కాలిపోయింది. ఓకే అండి, ఇది ప్రాపర్గా కాలిపోయింది. పైన లోపల కిందంతా కూడా చాలా ప్రాపర్గా కాలింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. దీని మీద కొంచెం కొబ్బరికూరు, కొంచెం కొత్తిమీర, కొంచెం వెజిటేబుల్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఊదా మిక్స్డ్ వెజిటేబుల్ దోశ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఊదా వెజిటేబుల్ దోశకి కావాల్సిన పదార్థాలు: ఊద బియ్యం 2 కప్పులు, మిక్స్డ్ వెజిటేబుల్స్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, ఇంగువ 1/2 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, నూనె కాల్చుకునే దానికి సరిపడేంత. ఊదా వెజిటేబుల్ దోశ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీలో నానబెట్టుకునే ఊదలు, మినపప్పు, మెంతులు వేసి మిక్సీ పట్టి అందులో పాలకూర, కొత్తిమీర, పుదీనా, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి మరొకసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకుని మిరియాల పొడి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి తవా మీద దోశలాగా వేసుకొని పైన కొబ్బరి తురుము, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి నూనె వేసి బాగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదా వెజిటేబుల్ దోశ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. చాలా చాలా బాగుంది. దీంట్లో వెజిటేబుల్స్ కానీ పుదీనా, కొత్తిమీర, పాలకూర అండ్ ఆ వెజిటేబుల్స్ అన్ని కాంబినేషన్స్ తోటి ఆ దోశలోనే ఒక వెరైటీ దోశ లాగా ఉంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి, చాలా బలవర్ధకమైంది. ఓకే అండి, ఈ ఎపిసోడ్లో మనం ఊదలతోటి ఎంతో కమ్మని అండ్ బలవర్ధకమైన 2 ఐటమ్స్ చూసాం కదా. ఒకటి ఊద ఆపం, ఇంకోటి ఊద మిక్స్డ్ వెజిటేబుల్ దోశ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మిల్లెట్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.